చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. విజయ్ మాల్యా ఒకప్పుడు ఇండియాలో పెద్ద మనిషిగా చెలామణైన వ్యక్తి. కింగ్ ఫిషర్ బీర్ కంపెనీలతో పాటు కింగ్ ఫిషర్ విమానాలకు అధినేత కూడా. దాంతోపాటు ఐపీఎల్లో ఆర్సీబీ ఫ్రాంచైజ్ ఓనర్. ఇలా ఇండియాలో వీవీఐపీగా తన టైం బాగున్నప్పుడు చెలామణయ్యాడు. ఇక మరో వ్యక్తి లలిత్ మోదీ. ఇతను ఐపీఎల్ సృష్టికర్త. ఇతను కూడా దేశంలోని వీవీఐపీలో ఒకరు. కానీ అది ఒకప్పుడు. ఇప్పుడు భారత ప్రభుత్వం దృష్టిలో ఆర్థిక నేరగాళ్లుగా పరాయి దేశాల్లో తలదాచుకుంటున్న వ్యక్తులు. అయితే వీళ్ళ గురించి ఇప్పుడు ఎందుకు టాపిక్ అనుకుంటున్నారా? ఇదిగో ఈ వీడియోనే వీళ్ళిద్దరి గురించి మాట్లాడుకునేలా చేసింది. మన దేశం నుంచి పారిపోయిన ఇద్దరు ప్రముఖులు లండన్లో పార్టీ చేసుకుంటున్నారు. ఐపీఎల్ను ప్రారంభించిన లలిత్ మోదీ, బ్యాంకుల్లో ముంచిన విజయ్ మాల్యా పాటలు పాడుతూ ఓ సాయంత్రాన రిలాక్స్ అయ్యారు. ఫ్రాంక్ సినట్రా పాడిన ప్రసిద్ధ పాట ఐ డిడ్ ఇట్ మై వేను కలిసి పాడారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లండన్లోని బెల్గ్రావియాలో మీరు చూస్తున్న ఈ విలాసవంతమైన భవనం లలిత్ మోదీగా తెలుస్తోంది. లలిత్ మోదీ, విజయ్ మాల్యా పార్టీ చేసుకుంటున్న ఈ వీడియోను లలిత్ మోదీ షేర్ చేయడంతో ఇది మరింత చర్చనీయాంశంగా మారింది. ఈ పార్టీలో ప్రపంచం నలుమూలల నుంచి 310 మందికి పైగా అతిథులు హాజరయ్యారని, వారిలో వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ కూడా ఉన్నారని లలిత్ మోదీ తెలిపారు. క్రిస్ గేల్ కూడా మోదీ మాల్యాతో కలిసి దిగిన ఫోటోను తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. లలిత్ మోదీ తన వార్షిక వేసవి పార్టీని లండన్లోని తన నివాసంలో ఏర్పాటు చేశారు. ఈ గ్రాండ్ ఈవెంట్లో విజయ్ మాల్యా, క్రిస్ గేల్ వంటి ప్రముఖులు పాల్గొన్నారు. పార్టీలో కారోకే సెషన్ జరిగింది. అందులో లలిత్ మోదీ, విజయ్ మాల్యా కలిసి ఫ్రాంక్ సినెట్టా ఐ డిడ్ ఇట్ మై వే పాటను ఉత్సాహంగా పాడారు. ఈ వీడియోలో వారిద్దరూ కలిసి నవ్వుతూ పాట పాడుతూ కనిపించారు. ఇక లలిత్ మోదీ 2010లో భారతదేశం విడిచి యూకేలో నివసిస్తున్నారు. ఆయనపై బిడ్ రిగ్గింగ్, మనీ లాండరింగ్, విదేశీ మారక చట్ట ఉల్లంఘనల ఆరోపణలున్నాయి. విజయ్ మాల్యా 9,000 కోట్ల రుణ డిఫాల్ట్ కేసులో భారత్కు కావలసిన నిందితుడు. 2017లో లండన్లో అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం బెయిల్పై ఉన్నాడు. ఈ ఇద్దరు చట్టపరమైన చిక్కుల్లో ఉన్నప్పటికీ తరచూ ఇలా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడం, ఒకరి పోస్టులకు మరొకరు కామెంట్లు చేస్తూ ఉండటం, పలు ఇంటర్వ్యూల్లో కనిపిస్తూ ఉండడం అప్పుడప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. తాజాగా పాట పాడుతూ చిల్ అవుతున్న వీడియో సోషల్ మీడియాను షేర్ చేస్తోంది. భారత్ను ముంచి విదేశాల్లో తెగ ఎంజాయ్ చేస్తున్నారని కొందరు, వందలాది మందిని మోసం చేశామనే కనికరం కూడా లేకుండా ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూడండి అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.